హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈ మధ్య కాలంలో వైసీపీలో ప్రతి దానికి 2 వర్షన్స్ వస్తూ ఉన్నాయి. అది గూగుల్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు, అమరావతి రాజధానిగా కొనసాగించాలా వద్దా అనేటువంటి విషయంలో కావచ్చు, ప్రతి దాని మీద 2 వర్షన్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వర్షను, 2 జగన్మోహన్ రెడ్డి గారి వర్షను. ఈ 2 చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇప్పుడు రప్ప రప్ప అనేటువంటి పదానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పినటువంటి అర్థం ఏంటి అంటే, రప్ప రప్ప అంటే రెపరెపలాడుతూ తిరిగి అధికారంలోకి రావటం అంట. అది నెగిటివ్ వర్డ్ కాదు, పాజిటివ్ వర్డ్ అట. దాంట్లో తప్పే ఉంది అని ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో వేరే అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కదా. మరి సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థం ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన రప్పరప్పలో ఉన్న వాస్తవం ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు ఎక్కువ మందికి వెళ్ళటం కోసం లైక్ మీది నాకు అవసరం. దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు నాకు అండగా ఉండండి. మీ గొంతుకగా నేను ఉంటాను. సరే, ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు రప్ప విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థం ఏంటో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా సార్. అది యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఇది పొట్టేళ్ళు తలలు నరికినట్టు నరుకుతారట, రప్ప రప్ప. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీనింగ్. ఆ సినిమా డైలాగు దాన్ని బయట చెప్తే తప్పేంది అని అడుగుతున్నారు. కొన్ని సినిమాలకే బాగుంటాయి, బయట బాగోవు. హీరోయిన్ వెనకాల హీరో పడ్డాడనుకో, సినిమాలో దాన్ని రొమాంటిక్గా చూస్తారు, బయట ఈపు పగలు కొడతారు. బయట ఒక అమ్మాయి వెనకాల అబ్బాయి పడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, టీచ్ చేస్తున్నాడు అంటే ఈపు పగలు కొడతారు. బయట కొన్ని చేయకూడదు, బయట కొన్ని మాట్లాడకూడదు. రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు కొన్నిటిని ఎంకరేజ్ చేయాలి, కొన్నిటిని ఎంకరేజ్ చేయకూడదు. సినిమా డైలాగులు చెప్పినట్టు బయట ప్లే కార్డు ప్రదర్శిస్తే అది కరెక్టా? మేము ప్రదర్శిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఓపెన్గా. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతారట, రప్ప రప్ప. తప్పే ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రప్ప రప్పకి వేరే మీనింగ్ చెప్పుకొస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏదో జెండా రెపరెపలాడుతూ ఎగరటం అని, తిరిగి అధికారంలోకి రావటం అని ఏదో చెప్తున్నారు. మరి ఇక్కడ అర్థం లేదు కదా సార్. రప్పరప్ప అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? పొట్టేళ్ళు నరికినట్టు, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు రప్పరప్ప, ఇక్కడ వచ్చింది మీనింగు. ఏమన్నా అర్థం ఉందా మనం సమర్థించడానికి? అసలు ఏదేమైనా ఈ రాజకీయాలు వైసీపీ మానుకోవాలి. సరే, రప్పరప్ప మా కార్యకర్తలు తెలియక మాట్లాడంటారు, తెలియక ప్లేకార్డులు ప్రదర్శించుంటారు. పార్టీగా మేము వాటిని సమర్థించము, ఆ కల్చర్కి మేము వ్యతిరేకము. అలాంటి ఏ కార్యకర్తలు కూడా ఇంకా ప్లేకార్డులు అలాంటి బ్యానర్లు ప్రదర్శించవద్దు, అలా మాట్లాడొద్దు అని ఒక నాయకుడు చెప్పగలగాలి. స్టేషన్లో ఉన్న నాయకుడు చెప్పగలగాలి. చెప్తే జనాల్లో ఒక హుందా ఏర్పడిద్ది, గౌరవం ఏర్పడిద్ది. ఇలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే మనకి మంచి చేస్తారని ఒక భావన ఏర్పడిద్ది. ఒక నాయకుడు చెప్పాల్సింది ఇలా. కార్యకర్తలు ఏ పార్టీ అని కావచ్చు, వాళ్ళకుండే అతి ఉత్సాహం కొద్దీ అలాంటి బ్యానర్లు అలాంటి అల్లర్లు కొడతా ఉంటారు. 80 మ్యాజిక్ బ్రిగేడ్ దాటిన తర్వాత నరకడం స్టార్ట్ చేస్తాం. ఇలాంటి బ్యానర్లు వైసీపీ వాళ్ళు చాలామంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉంటారు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉంటారు, ప్లేకార్డులు పెడతా ఉంటారు. ఇవన్నీ ఓకే, అది కార్యకర్తల స్థాయి అనుకోవాలి. నాయకులు వాటిని ఖండించాలి, వ్యతిరేకించాలి. అంతేగాని ఏంద్రా ఇంకా ఎన్నాళ్ళ నినాదాలు, చీకట్లో కన్ను కొట్టి లోపు పని అయిపోవాలి అని సమర్థించకూడదు. మరి ఈ డైలాగ్ ఎవరు కొట్టారో కూడా మీకు గుర్తుంది కదా, పేరు నాని కొట్టాడు. ఇలా రాజకీయాల్లో ఈ కల్చర్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండకూడదు. సినిమాలో నరకటం వేరు, బయట నరకటం వేరు. ఆ డైలాగులు సినిమాలో చెప్పడం వేరు, బయట చెప్పడం వేరు. సినిమాకి కొన్ని బాగుంటాయి, బయట లైఫ్లో చండాలంగా ఉంటే, నీచంగా ఉంటే, ప్రజలు అసహించుకునేలా ఉంటాయి. ఇంకా మారకపోతే ఎట్ట చెప్పండి? సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.